రాజకీయ రంగంలో ఎక్కువగా మాటలు చెప్పి తక్కువగా పనిచేసే నేతలు కనిపించడం సాధారణం. కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరించే నేతల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ముందుంటుంది. తన నియోజకవర్గం పిఠాపురంపై ఆయన చూపుతున్న శ్రద్ధ తరచూ చర్చనీయాంశంగా అవుతుంది. ఏ చిన్న అంశం వచ్చినా తన నియోజకవర్గం ప్రజలతో అనుబంధాన్ని బలపరుచుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం ఆయన ప్రత్యేకంగా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో మహిళలకు చీరలు కానుకగా అందించారు. ఈ కార్యక్రమానికి ఆయన వదిన ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి హాజరై మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాగ క్షేత్రంలోని వరలక్ష్మి వ్రతాల సందర్భంగా నిర్వహించబడింది. ఉదయం నుంచి వేలాది మహిళలు అక్కడికి చేరుకుని వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తరపున చీరల పంపిణీ జరిగింది. ఈ సంఘటన తన రాజకీయ శైలి మిగిలిన కూటమి నేతల కన్నా భిన్నమని స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ పవన్ కళ్యాణ్ చూపుతున్న స్థాయిలో విభిన్నమైన కార్యక్రమాలు తరచూ కనిపించడం లేదు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా భావిస్తూ తరచూ ఇలాంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. ఇది కేవలం ఒక్కసారి జరిగే విషయం కాదు. ఆయన పిఠాపురంలో తరచూ ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటారు. ఆ నియోజకవర్గం తన హృదయానికి దగ్గరగా ఉందని ఆయన ప్రవర్తనలోనే స్పష్టమవుతుంది. ఇది చూస్తే రానున్న రోజుల్లోనూ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో పిఠాపురాన్ని మరింత బలంగా అనుసంధిస్తానన్న ఆలోచనలో ఉన్నారని అర్థమవుతుంది. సమకాలీన రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు సాధారణంగా తమ నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోకపోవడం తరచూ విమర్శలు రేపే అవకాశం. కానీ పవన్ కళ్యాణ్ ఆ జాబితాలో ఉండరు. ఆయన విధానం భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు. ప్రజలకు దగ్గరగా ఉండి వారితో అనుబంధాన్ని పెంపొందించుకోవడం, వారి మనసులు గెలుచుకోవడం ఆయన శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. పిఠాపురంతో ఆయన బంధం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాదని ప్రతిసారి ఆ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ చేసే పనుల ద్వారా నిరూపిస్తున్నారు. దీనితో అక్కడి ప్రజల్లో పవన్ కళ్యాణ్పై మరింత నమ్మకం పెరుగుతుందని చెప్పుకోవచ్చు.